హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ JNVST 2027 నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. JNVST జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ యాక్చువల్గా ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో ఎవరైతే 5వ తరగతి లేదా క్లాస్ 5th చదువుతున్నారో వారి కోసం ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వారు క్లాస్ 6th ఎలిజిబుల్ అవుతారు. క్లాస్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ యొక్క ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు జవహర్ నవోదయ వాళ్ళు. ఓకే, జవహర్ నవోదయ విద్యాలయ. సో దీంట్లో మనం సీట్ సంపాదించాలంటే ఈ ఎగ్జామినేషన్ అనేది రాయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఈ నోటిఫికేషన్లో పొందుపరిచారో వాటి గురించి 1 by 1 మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ చూడండి, ఎలిజిబిలిటీ వచ్చేసరికి ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో అంటే 2026-27 అకాడమిక్ ఇయర్లో అంటే ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో క్లాస్ 5th చదువుతూ ఉండాలి. ఆ తర్వాత అతను ఏ డిస్ట్రిక్ట్ ఎలిజిబుల్ అవుతారు చూడండి. ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో క్లాస్ 5th అనేది ఫర్ సపోజ్ ఈస్ట్ గోదావరి అయితే కనుక ఆ విద్యార్థి ఆ స్టూడెంట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మాత్రమే ఎలిజిబుల్ అవుతాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్ ఆఫ్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ యొక్క విద్యార్థి 5వ తరగతి ఏ యొక్క డిస్ట్రిక్ట్లో చదువుతున్నాడో ఆ డిస్ట్రిక్ట్ మాత్రమే ఎలిజిబుల్ అవుతాడు. ఓకేనా, ఈస్ట్ గోదావరికి ఎలిజిబుల్ అవుతాడు అనమాట. ఓకే, ఈస్ట్ గోదావరి స్టూడెంట్ అయితే కనుక. తర్వాత చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసరికి చూడండి, May 1st 2015 to 31st July 2017 ఈ డేట్స్ బోత్ డేట్స్ ఇయర్ ఇంక్లూడెడ్. ఓకే, ఈ డేట్స్ మధ్యలో పుట్టిన పిల్లవాడు ఎలిజిబుల్ అవుతాడు. ఓకేనా. ఇంకోటి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ 31st July ఈ మంత్ ఎండింగ్కి 31st July 2026 ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్లో మాత్రమే మనం పొందుపరచాలి ఈ వివరాలన్నీ కూడా. తర్వాత చూడండి, ఇక్కడ ఒకవేళ చూడండి ఇక్కడ విద్యార్థిని రూరల్ అండ్ అర్బన్ అనేది ఎలా డిసైడ్ చేస్తారో మళ్ళీ వివరంగా చెప్తాను. చూడండి, ఒకవేళ అందరూ చూడండి, ఒక విద్యార్థి కనుక 3వ తరగతి 4వ తరగతి అండ్ 5వ తరగతి ఈ కంపల్సరీ ఈ 3 క్లాసెస్ అనేవి ఓకేనా రూరల్లో చదివి ఉండాలి. మనకి రూరల్ అంటే గవర్నమెంట్ నోటిఫై చేసిన రూరల్ విలేజెస్ దానికి గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది. రూరల్ అంటే ఏంటి, అర్బన్ అంటే ఏంటి అనేది గవర్నమెంట్ నోటిఫై చేసింది మనకి. దాని ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. చూడండి, ఇక్కడ విలేజ్లో చదువుతున్నారు అనుకోండి, ఒక కాన్వెంట్లో లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో వాట్ ఇట్ మేబీ, దాన్ని మనం రూరల్కి వస్తుందన్నమాట. క్లాస్ 3rd, క్లాస్ 4th, క్లాస్ 5th ఈ 3 కూడా మనకి ఎక్కడ చదవాలి, రూరల్లో చదివి ఉండాలి. అర్బన్లో మీరు అర్బన్లో కనుక ఎలా వాడు తీసుకుంటాడయ్యా అంటే చూడండి, ఇక్కడ మీరు ఒక్క రోజైనా కూడా ఏదైనా ఈ 3 తరగతిలో అర్బన్ ఏరియాలో కనుక చదివి ఉంటే పిల్లవాడు ఇంకా ఆ పిల్లవాడిని అర్బన్ కిందనే కన్సిడర్ చేస్తారు. ఒక్క రోజు వన్ డే అయినా సరే ఈ యొక్క 3 క్లాసెస్లో ఏదో ఒక రోజు ఆయన అర్బన్లో కనుక చదివి ఉంటే కనుక ఆయన్ని అర్బన్ అనే క్లాసిఫై చేస్తారు. ఇంకా అందులో మీకు ఇంకా ఏ డౌట్ లేదు. ఇంకా ఒక్క రోజైనా సరే అర్బన్లో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే అతని నేము, సో అతన్ని అర్బన్ కిందనే కన్సిడర్ చేస్తారనమాట. ఇక్కడ ఎందుకు నేను స్పెసిఫై చేస్తున్నాను రూరల్ అండ్ అర్బన్? చూడండి, ఇక్కడ అర్బన్ రూరల్కి టోటల్ సీట్స్లో మనకి 75% సీట్స్ రూరల్ విద్యార్థులకే వీళ్ళు ఇస్తారనమాట. ఎందుకంటే ఇది ఒక స్కీము రూరల్లో ఉన్న విద్యార్థుల కోసం ఇది యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేస్తారనమాట దీన్ని. సో అందుకనే దీన్ని 75% ఎవరికి ఇస్తారు, రూరల్ విద్యార్థులకు ఇస్తారు. 25% సీట్స్ అనేవి అర్బన్ విద్యార్థులకు ఇస్తారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇందులో అన్ని కేటగిరీ విద్యార్థులకి ఎలిజిబుల్ ఉంటుంది. ఇందులో మనకి JNVలో అన్ని కేటగిరీ విద్యార్థులకి ఎలిజిబుల్ ఉంటుంది. అందులో ఏమీ సమస్య లేదు. ఇక్కడ దీన్ని మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం ఆ సీట్స్ అనేవి అలాట్మెంట్ ఉంటాయి. యాక్చువల్గా మనకి మ్యాక్సిమం వచ్చేసరికి
మాక్సిమం సీట్స్ 80 వరకు మనకి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి ఒక్కొక్క జేఎన్విలో. క్లాస్ 6కి 80 సీట్స్ మాక్సిమం. వాళ్ళ యొక్క క్రైటీరియాని బట్టి ఒకవేళ తగ్గిస్తారు, లేకపోతే మాక్సిమం అయితే 80 సీట్స్ వరకు వాళ్ళు సెలెక్షన్ అయితే తీసుకుంటారు క్లాస్ 6కి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో పాయింట్ వచ్చేసరికి మనకి దేశంలో మొత్తానికి 665 ఉన్నాయండి జేఎన్వీలు, జవహర్ నవోదయ విద్యాలయాలు ఎన్ని ఉన్నాయి? 665 ఉన్నాయి. మనకి ఏపీకి వచ్చేసరికి టోటల్ 15 ఉన్నాయండి. అలాగే తెలంగాణలో కూడా టోటల్ 15 ఉన్నాయి. ఇది ఒక పేరెంట్స్. ఇది ఇంకో పాయింట్ ఏంటంటే మా పిల్లవాడు లాస్ట్ ఇయర్ క్లాస్ 5 చదివేశాడు, ఈ సంవత్సరం ఏ ఒక్క స్కూల్కి జాయిన్ అవ్వలేదు, అతను ఎలిజిబుల్ అవుతాడంటే ఎలిజిబుల్ అవ్వడండి. ఈ ప్రజెంట్ ఈ అకాడమిక్ ఇయర్లో ఎవరైతే క్లాస్ 5 చదువుతున్నారో అయితే ఎవరైతే క్లాస్ 5th ఆర్ 5వ తరగతి ఎవరైతే చదువుతున్నారో వారు మాత్రం ఎలిజిబుల్ అండి. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకుని లాస్ట్ ఇయర్ చదివేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ చదువుతున్న వాళ్ళే మాత్రమే ఎలిజిబుల్. ఒకవేళ ఏజ్ లిమిట్ ఉన్నా లాస్ట్ ఇయర్ చదివేశాడు మా పిల్లోడు ఈ సంవత్సరం వెళ్ళట్లేదు స్కూల్కి, ఇప్పుడు రాయొచ్చా అంటే లేదండి, ఎలిజిబిలిటీ లేదు. ఓకేనా? తర్వాత లాస్ట్ ఇయర్ రాశాడు, ఆయనకు రాలేదు, మళ్ళీ ఇప్పుడు రాస్తాడు అన్నా కూడా లేదు, ఛాన్స్ లేదు. ఓకేనా? ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో క్లాస్ 5th చదువుతూ ఉండాలి. చూడండి, తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 28th నవంబర్. యాక్చువల్గా యూజువల్లీ మనకి జనవరి మంత్లో ఉండేది ఇది ఎగ్జామ్, దాన్ని ఏం చేస్తారు మార్చారు. ఇప్పుడు 28th నవంబర్ ఎగ్జామ్ మొత్తానికి. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ మన సిలబస్ వచ్చేసరికి చూడండి, సిలబస్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ అండ్ ఎవ్రీ ఇయర్ మనకి మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ టెస్ట్ ఈ 3 మాత్రమే అండి. ఈ సంవత్సరం నుంచి ఏం చేశారంటే ఈవీఎస్ కూడా యాడ్ చేశారు అనమాట. ఈవీఎస్. సో చూడండి, మెంటల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్, ఈవీఎస్ 20 క్వశ్చన్స్, అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ 20 క్వశ్చన్ కంప్లీట్ మ్యాథ్స్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్ 20 మార్క్స్. ఇలా మనకి మొత్తానికి 80 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 80. మార్క్స్ వచ్చేసరికి 100. 20 క్వశ్చన్స్ కి 25 మార్క్స్, 20 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఇలా ఉంటుంది అనమాట. టైమింగ్ వచ్చేసరికి ఇక్కడ 60 మినిట్స్, ఇక్కడ 30 మినిట్స్, ఇక్కడ 30 మినిట్స్, టోటల్ 1 hour 120 మినిట్స్. 120 మినిట్స్ ఇస్ నథింగ్ బట్ 2 hours ఎగ్జామ్. 11:30 to 1:30. సో 2 hours ఎగ్జామ్ అయితే ఉంటుంది. అసలు మనము జేఎన్వీలో చదవడం వల్ల ఉపయోగాలు ఏంటయ్యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకి చూడండి, ఇక్కడ దాంట్లో మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందండి. తర్వాత హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్ హాస్టల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎన్సీసీ ఉంటుందండి, ఎన్సీసీ ఉంటుంది. ఆ తర్వాత ఎన్ఎస్ఎస్ కూడా ఉంటుంది మనకి, స్కౌట్స్ అని చెప్పేసి స్కౌట్స్ అండ్ గైడ్ అండ్ ఎన్ఎస్ఎస్ ఇది కూడా ఉంటుంది అనమాట మనకి. ఇవన్నిటిలో తర్వాత మనకి 9th క్లాస్ వచ్చేసరికి వాళ్ళని ఒక స్టేట్కి తీసుకెళ్తారు. లెట్స్ బీహార్ తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క కల్చర్ అండ్ అంతా మనకి ఎలా ఉంటుంది, హిందీ లాంగ్వేజ్ కొంచెం నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయండి. ఇందులో చదవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. వాళ్ళకి ఆ విద్యార్థులు మంచిగా షైన్ అవుతారు. చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ గురించి చెప్తానండి. వాళ్ళు జేఎన్వీలో పాస్ అయిన తర్వాత వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళు ఎలా లైఫ్లో సెటిల్ అయ్యారు అనే దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రెండ్ నేమ్ బుజ్జిబాబు. తను ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ మేనేజర్ కింద చేస్తున్నాడండి, గవర్నమెంట్ బ్యాంక్. జాబ్ పుట్టాడు అందులోని, దాని నుంచి బుజ్జిబాబు ఆయన ఏం చేస్తారంటే సీనియర్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నారు. ఇంకొక సాయి శ్రీనివాస్ అని ఇంకొక ఫ్రెండ్ చెన్నైలోని జిఎస్టీలో పనిచేస్తున్నారండి. ఎస్ఎస్సి ద్వారా ఆయన సెలెక్ట్ అయ్యారన్నమాట. దీంట్లో ఆయన పనిచేస్తున్నారు జిఎస్టీలో. వీళ్ళందరూ కూడా జవహర్ నవోదయ విద్యార్థులే, నేను చెప్పే విద్యార్థులు కూడా. సో అందుకని మనకి అక్కడ చదవటం వల్ల ఏమవుతుందో అక్కడ టీచింగ్ విధానము అవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి మనకి. సో అందుకని చెప్పేసి మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఎవరైతే మీ పిల్లలు కానీ, మీ ఫ్రెండ్స్ యొక్క పిల్లలు కానీ, మీ నైబర్స్ యొక్క పిల్లలు కానీ ఎవరైనా కానీ ప్రజెంట్ ఇయర్ 5th క్లాస్ చదువుతున్నారో వారికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది 31st జూలైతో అయిపోతుందండి. సో అందుకని మీరు అందరికీ ఈ విషయాన్ని ఎవరైతే మీకు ఒకవేళ యూస్ఫుల్ కాకపోతే కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే ఇది
ఒక ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి కంపల్సరీగా మీరు షేర్ చేయండి. ఇది డెఫినెట్గా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి, జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ సో 2027. సో ఇదండి ఈరోజు మన వీడియోలో మనం దీనికోసం పూర్తిగా తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.